Nana, good morning. Good morning, sir. So today the main topic is మనకి అప్లైడ్ బయాలజీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఈసీజీ మెయిన్గా. ఈసీజీ ఏంటంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ లేదా ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని అంటారు. వాట్ ఈస్ ది పర్పస్? ఈసీజీ పర్పస్ ఏంటి? ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ పర్పస్ ఏంటంటే మన యొక్క హార్ట్ ఎలా పనిచేస్తుంది, హౌ ద హార్ట్ ఈస్ ఫంక్షనింగ్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ హార్ట్, మన యొక్క గుండె ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది. దీంట్లో ఇట్ ఈస్ ఏ నాన్ ఇన్వాసివ్ టెక్నిక్. నాన్ ఇన్వాసివ్ టెక్నిక్ అంటే గుండె ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడం కోసం ఎక్కడ కూడా సర్జరీనో బ్లేడ్తో కోయడాలు ఏమీ చేయరు. ఇక్కడ కేవలం చేసే పని ఏంటంటే ఒక 12 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, 12 వైర్లు. ఆ 12 వైర్లు 2 చేతులకి 2 కాళ్ళకి, మిగతా 8 మన యొక్క ఈ యొక్క పైన ఈ యొక్క థొరాసిక్ చెస్ట్ భాగం దగ్గర అక్కడక్కడ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. జస్ట్ ఒక స్టిక్కర్ వేసి వైర్ కనెక్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క హార్ట్ ఎలా పనిచేస్తుందో అనేది ఈ వైర్ల ద్వారా ఒక మిషన్కి వెళ్తుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు ఒక విషయం తెలుసుకోవాలి. హార్ట్ అనేది ఈవెన్ ఇఫ్ యూ సపరేట్ దట్ హార్ట్ ఫ్రమ్ ది బాడీ ఇట్ క్యాన్ ఇండిపెండెంట్లీ వర్క్. అంటే గుండెను శరీరం నుంచి వేరు చేసినా అది పని చేయగలుగుతుంది. గుండెకి అటువంటి లక్షణం ఉంది. దానికి ముఖ్య కారణము ఒకటి, దట్ ఈస్ సైనో ఆరిక్యులర్ నోడ్. అంటే గుండెకు రైట్ సైడ్ పైన ఒక చిన్న స్పెషలైజ్డ్ టిష్యూ అంటారు, సైనో ఆరిక్యులర్ నోడ్. డయాగ్రామ్ చూసినట్టయితే రెండు చోట్ల సైనో ఆరిక్యులర్ నోడ్, ఆరిక్యులో వెంట్రికులర్ నోడ్ అని 2 టిష్యూస్ ఉన్నాయి. అది జనరల్గా ఏం చేస్తుందంటే ఇట్ ఇనిషియేట్స్ ఇంపల్స్ దేర్ బై హార్ట్ కాంట్రాక్ట్స్. సో ఇక్కడ ఈ గ్రాఫ్లో ఏం చేస్తారంటే బేసింగ్ అపాన్ యువర్ హార్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ఎ గ్రాఫ్. అంటే మన యొక్క గుండె ఖచ్చితంగా ఒక కరెంటుతో సంబంధించింది. మీకు ఇంత ముందు ఒకసారి చెప్పాను. ఏం చెప్పానంటే మా అమ్మగారికి గుండె కొట్టుకోవడము తగ్గిపోయింది. ఎలాగంటే సాధారణంగా గుండె 1 మినిట్కి 72 సార్లు కొట్టుకోవాల్సింది మా అమ్మగారికి 22 సార్లు మాత్రమే కొట్టుకుంది. అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే ఇక్కడ ఒక పెద్ద కట్ చేసి సర్జరీ చేసి ఆ ప్లేస్లో ఒక మిషన్ పెట్టారు. ఆ మిషన్ పేరే పేస్ మేకర్. ఆ పేస్ మేకర్లో ఏముంటుందంటే ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీలో చిన్న మోటార్ కూడా ఫిట్ చేస్తుంటారు. ఏం చేస్తుందంటే పేస్ మేకరు కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కరెంట్ ప్రొడ్యూస్ చేసింది ఆ వైర్ తీసుకెళ్ళి కరెక్ట్గా హార్ట్లోకి కనెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ పెట్టినటువంటి ఒక మిషన్, ఆ మిషన్ నుంచి ఒక వైరు హార్ట్ కనెక్ట్ చేస్తారు. హార్ట్కి అలా కనెక్ట్ చేసిన తర్వాత ఈ మిషన్ ఏం చేస్తుందంటే ప్రతి సెకండ్కి ఒకసారి కరెంట్ షాక్ ఇస్తుంది. ఇక మీకు ఒక విషయం తెలియాలి. సర్వసాధారణంగా మనము ఒక కరెంటుని టచ్ చేస్తే మనకి షాక్ కొడుతుంది. అప్పుడు మనము వెనక్కి రియాక్ట్ అవుతాం. సో అలాగే పేస్ మేకర్లో బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ నుంచి వచ్చినటువంటి కరెంటు ఏం చేస్తుందంటే హార్ట్ కాంట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ బాడీలో న్యాచురల్గానే ఆ హార్ట్లో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ జనరేట్ అవడము, ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిన తర్వాత దానికి అనుగుణంగా
హార్ట్ కొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఈసీజీలో ఏం చేస్తారు అంటే ఇక్కడ హార్ట్ చుట్టూ వైర్లు ఫిక్స్ చేసి ఆ వైర్లు ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ హార్ట్లో కరెంట్ ఎలా జనరేట్ అవుతోంది అనేది మిషన్ ఐడెంటిఫై చేస్తుంది. సో దాన్నే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఆ యొక్క గ్రాఫ్ షీట్ పైన వేవ్స్ ఫామ్ అవుతుంది, దాన్నే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని అంటారు. సో మొత్తము మనకి 12 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, 12 సెన్సార్స్ ఉంటాయి, అవునా. సో ఈ సెన్సార్స్ మన యొక్క ఇంపల్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఆ ఇంపల్స్ ఎలా వస్తుంది? బేసింగ్ అపాన్ ది ఎలక్ట్రిక్, దట్ ఈస్ ఇంపల్స్ జనరేటెడ్ బై ది సైనో ఆరిక్యులర్ నోడ్ అండ్ ఆరిక్యులో వెంట్రికులర్ నోడ్. ఇది అయితే ఒక ఈసీజీ గ్రాఫ్ తీసుకున్నట్టయితే, ఈసీజీ గ్రాఫ్ ఎక్కడైనా హాస్పిటల్కి ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు ఒక పింక్ షీట్ ఉంటుంది. ఆ పింక్ షీట్ మీద గ్రాఫ్ ఉంటుంది, గ్రాఫ్ లైన్స్. ఎలాగైతే గ్రాఫ్ బుక్ ఉంటుందో ఆ గ్రాఫ్ బుక్లో లైన్స్ అయితే ఎలా ఉన్నాయో అలా ఉంటుంది. దానిపైన వేవ్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఆ గ్రాఫ్లో ఏముంటుంది, ఆ గ్రాఫ్ ఏమి చెప్తుందో అనేది మనకి ఇంటర్మీడియట్లో స్టార్టింగ్లో కొంత పార్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏముంటుందంటే పిక్యూఆర్ఎస్టి అనే ఒక వేవ్ ఉంటుంది. పిక్యూఆర్ఎస్టి అంటే ఒక వేవ్. ఇప్పుడు మనం గ్రాఫ్ షీట్ తీసుకున్నాము, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏవైతే వాల్యూస్ పాజిటివ్ ఉన్నాయంటే ఆ వాల్యూస్ మనము పైకి వేసుకుంటాం, వాల్యూస్ నెగిటివ్ ఉంటే కిందకి వేసుకుంటాం, అవునా. సో అది గ్రాఫ్. ఇక్కడ కూడా గ్రాఫ్ అలానే ఇచ్చి ఉంటారు, డిపెండింగ్ అపాన్ ది ఎలక్ట్రికల్ చార్జ్, పాజిటివ్ నెగిటివ్ అని దానిపై చూసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వేవ్లో తీసుకున్నట్టయితే పిక్యూఆర్ఎస్ వేవ్ ఉంది. ఈ వేవ్ తీసుకున్నట్టయితే ఒక ఈసీజీలో 3 బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి మనకి ఆ యొక్క వేవ్, తర్వాత కాంప్లెక్సెస్, తర్వాత సెగ్మెంట్స్. వేవ్, కాంప్లెక్స్, సెగ్మెంట్స్. సో వేవ్స్ అంటే ఈసీజీలో 3 కాంపోనెంట్స్. మీకు ఎగ్జామ్లో వచ్చేది ఈసీజీలో ఏముంటుంది? 3 కాంపోనెంట్స్, దట్ ఈజ్ వేవ్స్, ఇంటర్వల్స్, సెగ్మెంట్స్. వేవ్ అంటే మీకు ఇంత ముందు చెప్పాను, పిక్యూఆర్ఎస్ ఒక వేవ్. ఇక్కడ ఉంచండి. ఈ వేవ్ తీసుకున్నట్టయితే ఈ వేవ్ మనకి ఏ వేవ్స్ ఉన్నాయంటే, ఒకటి పి వేవ్ ఒకటి ఉంది, క్యూఆర్ఎస్ వేవ్ ఒకటి ఉంది, టీ వేవ్ అని ఒకటి ఉంది. సో పి క్యూఆర్ఎస్ టీ వేవ్, ఈ వేవ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లో పి వేవ్. ఈ పి వేవ్ ఏమి సూచిస్తుందంటే, పి వేవ్ ఏమి సూచిస్తుందంటే పోలరైజేషన్, దట్ ఈస్ ఎ డీపోలరైజేషన్ ఆఫ్ ఆరికల్స్. అంటే పి వేవ్ ఏం సూచిస్తుందంటే మన యొక్క ఆరికల్స్ కాంట్రాక్ట్ అవుతుంది, దాన్ని సూచించేది పి వేవ్. ఈ క్యూఆర్ఎస్ టీ వేవ్ ఏంటి అంటే మన యొక్క వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యేదాన్ని సూచిస్తుంది, దాన్నే డీపోలరైజేషన్ అని అంటారు. ఇక్కడ మెయిన్గా డిఫరెన్స్ తెలియాలి. పోలరైజేషన్ అంటే ఏంటి, డీపోలరైజేషన్ ఏంటి, రీపోలరైజేషన్ అంటే ఏంటి. పోలరైజేషన్ అనేది ఏంటంటే నార్మల్గా ఒక నెర్వ్ ఫైబర్ కావచ్చు, దాంట్లో బయట అంటే
నెర్వ్ ఫైబర్ బయట పొటాషియం పాజిటివ్ అయాన్స్, లోపల నెగటివ్ సోడియం అయాన్స్ ఉంటుంది. ఇది నార్మల్ కండిషన్. అదే ఒక ఇంపల్స్ క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు, ఒక ఇంపల్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే బయట నెగటివ్ చార్జ్ సోడియం అయాన్స్, లోపల పాజిటివ్ చార్జ్ వస్తుంది. దాన్నే డీపోలరైజేషన్ అని అంటారు. డీపోలరైజేషన్లో ఏమవుతుందంటే బయట నెర్వ్ ఫైబర్ బయట నెగటివ్ చార్జ్ సోడియం అయాన్స్, లోపల పాజిటివ్ అయాన్స్. మళ్ళా రీపోలరైజేషన్ అంటే ఆర్ఈ. ఇక్కడ చూడండి, డిపి ఆర్పి. డిపి అంటే డీపోలరైజేషన్, వేర్ sodium ions come outside the cell membrane, that is nerve fiber పైన, లోపల మనకి పాజిటివ్ అయాన్స్. అదే రీపోలరైజేషన్లో సీన్ రివర్స్ అయిపోతుంది. ఎలా? మళ్ళా నెగిటివ్ అయాన్స్ బయట నుంచి లోపలికి వచ్చేస్తుంది, పాజిటివ్ అయాన్స్ బయటికి పోతుంది. సో ఒక ఇంపల్స్ క్యారీ ఫార్వర్డ్ కావాలంటే ఖచ్చితంగా డీపోలరైజేషన్ జరగాలి. ఇప్పుడు మనకి స్టోరీకి వద్దాం. ఇప్పుడు ఈ ఈసీజీలో పి అనేది ఆరికల్స్ కాంట్రాక్ట్ సూచిస్తుంది, క్యూఆర్ఎస్టి అనేది వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అని సూచిస్తుంది. నెక్స్ట్ ఒక టీ వేవ్ మాత్రం ఒకటి ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఈ టీ వేవ్ క్యూఆర్ఎస్, చూడండి మరొకసారి చెప్తాను, క్యూఆర్ఎక్స్ ఫస్ట్, పి వేవ్, క్యూఆర్ఎస్ ఒకటి, టీ వేవ్ ఒకటి. మొత్తం మనకి 3 వేవ్స్ ఉన్నాయి. 3 వేవ్. ఫస్ట్ పి వేవ్ ఆరికల్స్ కాంట్రాక్ట్స్ గురించి చెప్తుంది, దట్ ఈస్ ఆరికల్స్లో డీపోలరైజేషన్ జరిగింది. రెండవది క్యూఆర్ఎస్. ఈ క్యూఆర్ఎస్ వెంట్రికల్స్ కాంట్రాక్ట్ దాన్ని లేదా వెంట్రికల్స్ డీపోలరైజేషన్ గురించి చెప్తుంది. టీ వేవ్, ఈ టీ వేవ్ ఏం సూచిస్తుందంటే రీపోలరైజేషన్ని సూచిస్తుంది. మనకి వేవ్స్లో ఉన్నటువంటి 3 వేవ్స్ మనకి అర్థమైంది. నెక్స్ట్ కమింగ్ టు ది ఇంటర్వల్స్. ఇంటర్వల్స్ అంటే ఏంటంటే ఒక వేవ్ నుంచి ఇంకొక వేవ్కి మధ్యలో ఉండే దాన్నే ఇంటర్వల్ అంటారు. ద గ్యాప్ బిట్వీన్ 2 వేవ్స్. అవునా? పి వేవ్ అంటే ఆన్సెట్ ఆఫ్ పి వేవ్. అవునా? అక్కడి నుంచి ఆర్ ఇంటర్వల్ వరకు, అంటే ఆ యొక్క పిఆర్, ఆ యొక్క ఆన్సెట్ ఆఫ్ క్యూ వరకు పిఆర్ ఇంటర్వల్. అంటే పిఆర్ ఇంటర్వల్ అంటే ఆ యొక్క పి నుంచి, అవునా, ఆ యొక్క పి నుంచి ఆర్ వరకు, దాంట్లో క్యూ అనేది స్టార్ట్ అయ్యేంత వరకు. నెక్స్ట్ మీకు ఇంకోటి అర్థం అవ్వాలంటే క్యూటీ అంటే ఇక్కడ చూడండి, క్యూటీలో ఏం చేస్తుందంటే ఇట్స్ ఫ్రమ్ ది ఈ క్యూ నుంచి ఈ టీ వరకు, ఈ క్యూ నుంచి టీ వరకు, ఈ క్యూ నుంచి టీ వరకులో క్యూ అనేది నెగిటివ్ వేవ్ గా కిందకు వస్తుంది. అక్కడి నుంచి ఆర్ వేవ్ ఒక్కసారిగా పైకి వెళ్తుంది, అది పాజిటివ్ వేవ్ గా వెళ్తుంది. ఆ తర్వాత ఎస్ వచ్చేసరికి మళ్ళా కిందకి రావడం జరుగుతుంది. ఇవన్నీ దేని సూచిస్తుందంటే వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అనే దాన్ని బట్టి సూచిస్తుంది. మరి ఆ యొక్క ఆర్ఆర్ ఉంటుంది. ఆర్ఆర్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆర్ఆర్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద కార్డియాక్ సైకిల్. ఇక్కడ చూడండి, ఒక పి వేవ్, ఇది పి వేవ్, అక్కడి నుంచి అది కిందకి వచ్చింది, క్యూగా వచ్చింది, అక్కడి నుంచి ఇది పైకి పోయింది, దీన్ని ఆర్ అంటారు. అది మళ్ళా కిందకి వచ్చింది, దీన్ని ఏమంటారు? ఎస్ అంటారు. అక్కడి నుంచి ఇది ఇలా వచ్చింది, దీన్ని టీ అంటారు. అంటే ఒక వేవ్ తీసుకున్నట్టయితే స్టార్టింగ్ లో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రమ్ ఒక యాక్సిస్. సో ఫస్ట్ పి వేవ్ గోస్ టు టాప్,
పైకి వెళ్తుంది, మళ్ళీ ఎస్ కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్ ఉంది కదా, దీని తర్వాత ఇంకోటి ఏమొస్తుంది, ఇక్కడ ఒక ఆర్ వస్తుందా. సో ఇది ఒకటి. నెక్స్ట్ కేసుకి వస్తే అది ఒకటి వస్తుందా, ఎస్టీ అన్న. టీ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, పీనే వస్తుంది. పీ తర్వాత మళ్ళా క్యూ వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక ఆర్కి ఇంకొక ఆర్కి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని ఇంటర్వల్నే కార్డియాక్ సైకిల్ అంటారు. ఒక ఆర్కి మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ని కార్డియాక్ సైకిల్. నెక్స్ట్ ఈ కార్డియాక్ సైకిల్లో ఈ ఆర్ఆర్ అనేది చాలా దూరంగా ఉందనుకో, హార్ట్ స్లోగా కొట్టుకుందని అర్థం. ఈ ఆర్ఆర్ దగ్గరగా ఉందనుకో, హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుందని అర్థం. సింపుల్, చిన్న లాజిక్ కదా. ఆర్ఆర్ ఈ యొక్క ఆరు దూరంగా ఉన్నట్టయితే గుండె స్లోగా కొట్టుకుందని అర్థం. దగ్గరగా ఉందంటే గుండె ఫాస్ట్గా కొట్టుకుందని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆర్ఆర్ పట్టే టైం ఎంత అంటే 0.8 సెకండ్స్. అదే మనం క్యూఆర్ఎస్ తీసుకున్నట్టయితే దానికి పట్టే టైము 0.4 సెకండ్స్. అదే పిఆర్ స్టార్టింగ్లో మనం పిఆర్ ఉంది కదా, ఈ పిఆర్ తీసుకుంటే 0.1 సెకండ్ పిఆర్ అయితే, క్యూఆర్ఎస్ అయితే 0.4 సెకండ్స్. అదే ఆర్ఆర్ తీసుకుంటే 0.8 సెకండ్స్. నెక్స్ట్ లాస్ట్ది ఎస్టీ. ఈ ఎస్టీ సెగ్మెంట్ ఏం చెప్తుందంటే ఎండ్ ఆఫ్ ఎస్ వేవ్, ఆన్సెట్ ఆఫ్ టీ వేవ్. ఎండ్ ఆఫ్ ఎస్ వేవ్, ఆన్సెట్ ఆఫ్ టీ వేవ్. ఐసో ఎలక్ట్రికల్ ఆర్ వోల్టేజ్ జీరో, అంటే అక్కడ ఒక న్యూట్రల్ కండిషన్ లాగా ఉండేదాన్ని ఐసో ఎలక్ట్రిక్ కండిషన్ అని అంటారు. ఐసో ఎలక్ట్రిక్ కండిషన్, దట్ ఈస్ అది నన్ను. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇంటర్వల్స్ వచ్చాయి, ఇంటర్వల్స్ వచ్చింది. సెగ్మెంట్ అంటే ఏంటంటే ఎస్ టీని సెగ్మెంట్ అంటారు, ఎస్ని టీని ఒక సెగ్మెంట్ అంటారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ నెక్స్ట్ కమింగ్ టు దట్ ఇంటర్వెల్స్. ఏవేవి ఇంటర్వెల్స్ ఉన్నాయి, పిఆర్ ఒక ఇంటర్వెల్, క్యూఆర్ఎస్ ఒక ఇంటర్వెల్, తర్వాత ఆర్ఆర్ ఒక ఇంటర్వెల్. పిఆర్ ఇంటర్వెల్ అంటే ఏంటి, ఆరికల్స్ కాంట్రాక్ట్ అయ్యేది, దట్ ఈస్ పితో స్టార్ట్ అయ్యి, అవునా, క్యూతో ఎండ్ అయ్యేది. అంటే ఆర్ వరకు కంటిన్యూ అయ్యి క్యూతో స్టార్ట్ అయ్యేది ఒకటి. క్యూఆర్ఎస్ అనేది వెంట్రికల్స్లో డీపోలరైజేషన్కి, అవి వెంట్రికల్స్ డీపోలరైజేషన్ జరిగి అవి కాంట్రాక్ట్ స్టేట్ వస్తే దాన్ని క్యూఆర్ఎస్ ఇంటర్వల్ అంటారు, అవునా. ఈ క్యూఆర్ఎస్ ఇంటర్వల్ అనేది, అవునా, అది క్యూఆర్ఎస్ డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్. నెక్స్ట్ ఆర్ఆర్, అది చెప్పాము. అంటే ఏంటి, ఒక ఆర్కి ఇంకొక ఆర్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్నే కార్డియాక్ సైకిల్ అంటారు. ఈ గ్యాప్ చాలా దూరం ఉందంటే గుండె స్లోగా కొట్టుకున్నట్టు, దగ్గరగా ఉంటే ఫాస్ట్గా కొట్టుకున్నట్టు. అది ఎలాగంటే ఒక చిన్న డయాగ్రామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గుండె ఫస్ట్ కేస్ స్లోగా కొట్టుకుంది అనుకుంటాం. ఆర్ ఇలా వచ్చి ఇక్కడ వచ్చింది, మళ్ళీ మెల్లిగా ఆరు వస్తుంది, మళ్ళా స్లోగా ఇలా వచ్చి ఇలా వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక ఆర్కి గ్యాప్ ఎంత వచ్చింది, ఒక ఆర్కి గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు తక్కువ వచ్చిందంటే ఎలా వస్తుంది, తక్కువ చూద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆరు చాలా దగ్గరగా వచ్చింది, అంత మాత్రానికి యాంప్లిట్యూడ్ తగ్గల. దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు కదా, ఇంటెన్సిటీ, అవునా.
ఒక ఆర్ అవునా. మన మామూలుగా లైట్ రేస్లో వేవ్ అంటాం, గుర్తుందా? లైట్ రేస్లో వేవ్ ఇలా కదా, ఇలా లైన్ గీకేసి ఈ దీనికి మధ్యలో ఉన్న దాన్ని వేవ్ అంటాం, అవునా. అలాగే ఒక ఆర్కి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్ని ఏమంటారు? కార్డియాక్ సైకిల్, దట్ ఈస్ ఆర్ఆర్ సైకిల్. నెక్స్ట్ మనకు సెగ్మెంట్ వచ్చేది ఎస్టీ సెగ్మెంట్. ఎస్టీ సెగ్మెంట్ అనేది చాలా అక్కడ ఆన్సెట్ అంటే ఎండ్ ఆఫ్ ఎస్, ఆన్సెట్ ఆఫ్ టీ సెగ్మెంట్ అని అంటారు. సో ఈ పీరియడ్లో 0 వోల్టేజ్ లేదా ఐసో ఎలక్ట్రిక్ అని అంటారు. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈ యొక్క ఈసీజీ ద్వారా ఏమి తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ పి వాల్యూ ఉంది, పి అనే వేవ్ ఉంది. ఈ పి వేవ్ కానీ పైకి ఇలా పోయిందనుకో, అప్పుడు అర్థం ఏంటంటే ఆరికల్ సైజు పెరిగింది. అంటే నార్మల్ హెల్తీ పర్సన్ కన్నా ఈ యొక్క ఆ పి వాల్యూ వేవ్ పెరిగిందంటే దాన్ని ఏం చెప్తుందంటే ఆరికల్ సైజు పెరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా మనం ఆరికల్స్ మనం కొనలేదు, స్కేల్ పెట్టి కొనలేదు, ఎక్స్రేలు ఏమి చేయలే, జస్ట్ ఆ ఆర్ వాల్యూ పెరిగింది, దాన్ని బట్టి మనం ఏం చెప్తున్నాము? ఆరికల్ సైజు పెరిగింది అని ఐడెంటిఫై చేయొచ్చు అంట. సెకండ్ కేస్ క్యూఆర్ఎస్, అవునా. క్యూఆర్ఎస్ ఏది? ఈ క్యూఆర్ఎస్ డ్యూరేషన్ కానీ ఎక్కువ ఉంటే, క్యూఆర్ఎస్ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నట్టయితే వెంట్రికల్స్ లో ఈ యొక్క బండిల్ ఆఫ్ హిస్ కండక్షన్ లో ప్రాబ్లం ఉంది. క్యూఆర్ఎస్ లో తేడా వచ్చింది అంటే దానికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బండిల్ ఆఫ్ హిస్ లో ఇంపల్స్ కండక్షన్ సరిగ్గా జరగలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటర్వల్ పిఆర్, ఇప్పుడు పిఆర్ ఇంటర్వల్, అవునా. పిఆర్ ఇంటర్వల్ అనేది ఫస్ట్ కేస్, పిఆర్ ఇంటర్వల్ అనేది ప్రొలాంగ్ అయిందంటే, అవునా, అక్కడ ఏం చెప్తుందంటే ఆరిక్లో వెంట్రికలర్ నోడ్ నుంచి సైడ్లో వెంట్రికల్ నోడ్కి ఇంపల్స్ స్లోగా పోయింది అని అర్థం. అంతే కదా. ఒక హార్ట్ ఉంది, హార్ట్లో మనకి ఇక్కడ మనకి ఏముంటుంది? సైన్లో ఆరిక్యులర్ నోడ్, ఇక్కడ ఆరిక్లో వెంట్రికులర్ నోడ్. ఇప్పుడు ఏంటది? ప్రొలాంగ్డ్ పిఆర్ వాల్యూ, ప్రొలాంగ్డ్ పిఆర్ వాల్యూ అంటే పిఆర్ వాల్యూ ఏంటి? ఇది చాలా పొడుగ్గా వచ్చింది, అవునా. సో దాని కండిషన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇంపల్స్ ఇక్కడికి లేట్గా వచ్చింది అని అర్థము. Prolong indicates the conduction from sine auricular నుంచి auricular వెంట్రల్కి స్లోగా వచ్చింది. సో ఇది ఇంకొక విషయం కూడా చెప్తుంది, బ్రాడీకార్డియా. ఒకవేళ ఇంపల్స్ చాలా ఆ పిఆర్ ఇంటర్వల్ చాలా తక్కువగా ఉందనుకో, దాన్ని ట్రాకికార్డియా అంటారు. అంటే బ్రాడీకార్డియా అంటే బ్రాడీకార్డియా అంటే గుండె స్లోగా కొట్టుకుంటుంది అని అర్థం. ట్రాకికార్డియా అంటే గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. గుండె ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు ఈ పిఆర్ వాల్యూ ఏమైపోతుంది? తక్కువగా ఉంటుంది. పిఆర్ వాల్యూ ఇంటర్వెల్, దట్ ఈస్ పిఆర్ వాల్యూ అంటే ఇంటర్వెల్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ప్రొలాంగ్డ్ క్యూటీ వాల్యూ అంటే ఏంటి? QRST, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదేమైందంట? ప్రొలాంగ్ అయిందంట. ప్రొలాంగ్డ్ క్యూటీ వాల్యూ
ఏం సూచిస్తుందంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. మామూలుగా క్యూటీ వాల్యూ గురించి మనం ఏం చెప్పుకున్నాము? క్యూటీ ఇండికేట్స్ ద డ్యూరేషన్ ఆఫ్ వెంట్రికులర్ కాంట్రాక్షన్. వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యే టయాన్ని మనం క్యూటీ అనుకున్నాం, అవునా? క్యూఆర్ఎస్ని మనం వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యేదని. ఇప్పుడు అది చాలా స్లోగా లేదా క్యూఆర్ఎస్ వాల్యూ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ లేదా హైపోథైరాయిడిజం కండిషన్. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే హార్ట్ యొక్క మజిల్స్ ఏమైపోయాయంట? డ్యామేజ్ అయిపోయాయి. మేబీ అనేకమైన రీజన్. ఫస్ట్ బేసిక్ రీజన్ వచ్చి గుండెలో ఉండే రక్తము కరోనరీ ఆర్టరీ ద్వారా గుండె గోడకి రక్తము సరఫరా చేయబడుతుంది. గుండెలో ఉండే రక్తము గుండె గోడకి కరోనరీ ఆర్టరీ ద్వారా గుండె గోడకి రక్తాన్ని సరఫరా చేయబడుతుంది. గుండె గోడకి రక్తము సరఫరా సరిగా జరగనప్పుడు గుండె యొక్క గోడ పాడవుతుంది. తద్వారా అది కొట్టుకోవడంలో తేడా వచ్చి సరిగా కొట్టుకుపోతుంది. దాన్ని హార్ట్ అటాక్ కూడా అని అంటారు. ఒక కండిషన్. రెండో కండిషను హైపోథైరాయిడిజము అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు కూడా గుండె స్లోగా కొట్టుకుంటుంది. అప్పుడు క్యూఆర్ఎస్ వాల్యూ ఏమైపోతుంది? ఇంటర్వెల్లో ఎక్కువ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఎలివేటెడ్ ఎస్టీ. ఎలివేటెడ్ అంటే ఈ వాల్యూ అవునా, అది ఎక్కువగా ఉన్నట్టయితే, ఆ ఇంటర్వల్ ఎస్టీ వాల్యూ కానీ ఎక్కువగా ఉన్నట్టయితే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. ఇది కూడా మళ్ళీ గుండె సంబంధించింది. ఒక్క చూడండి, ఎస్టీ వాల్యూ వచ్చిన గుండె ప్రాబ్లం, దట్ ఈస్ గుండె హార్ట్ అటాక్కి దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయి అని చెప్తుంది. లాస్ట్ టీ వాల్యూ. ఈ టీ వాల్యూ గమ్మత్ ఏంటంటే ఈ టీ వాల్యూ దేని మీద ఆధారపడుతుందంట? మన బాడీలో ఉండే పొటాషియం పైన. ఇప్పుడు పొటాషియము తక్కువ ఉంటే హైపోకాలెమియా, ఎక్కువ ఉంటే హైపర్ క్యాలెమియా అంటారు. హైపర్ క్యాలెమియా, హైపోకాలెమియా రెండు రకము. పొటాషియం కానీ మన శరీరంలో ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ క్యాలెమియా, తక్కువ ఉంటే హైపోకాలియము. ఇప్పుడు చూడండి, ఒక ఈసీజీలోనే నీ శరీరంలో పొటాషియం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పుకోవచ్చు అంట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇలా రౌండ్గా ఉంది లేదా ఇలా ఉంటే, అవునా, జస్ట్ ఒక రౌండ్ లేదా ఆ రౌండ్ కూడా లేదు స్ట్రైట్గా వచ్చేసింది అంటే హైపర్ క్యాలిమియా కండిషన్. అంటే ఎక్కువ పొటాషియం ఉంది. అలా కాకుండా ఆ టీ వాల్యూ ఇన్వర్టెడ్గా వచ్చేసినట్టయితే, ఆ టీ వాల్యూ ఇలా వచ్చినట్టయితే అది హైపోకాలిమియా కండిషన్ అంటే పొటాషియము తక్కువగా ఉన్నట్టు అర్థము. ఇక చూడండి, కేవలము టీ వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టీ వాల్యూ బేస్ చేసుకొని ఆ యొక్క వ్యక్తి యొక్క బ్లడ్ లో పొటాషియం లెవెల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే ఈ వేవ్ పైకి పోతుందంట, ప్లస్ ఫ్లాట్ గా వస్తుందంట. ఇట్లా ఒకటి ఫ్లాట్, అవునా, లేదా ఎలివేటెడ్ ఇంకొంచెము పెద్దదిగా. అదే కిందకు ఉన్నట్టయితే బ్లడ్ లో పొటాషియము తక్కువగా ఉన్నట్టు. ఇది ఈసీజీలో ముఖ్యంగా. మనం ఈసీజీలో ఒక బేసిక్ గ్రాఫ్ చూసుకున్నట్టయితే పీ వేవ్ కానీ ప్రొలాంగ్ అయి ఉన్నట్టయితే అది ఏం చెప్తుంది? ఆరికల్ సైజు పెరిగింది అని చెప్తుంది. అదే క్యూఆర్ఎస్ అనేది, అవునా, లో తేడా ఉంటే లేదు డ్యూరేషన్ ఎక్కువ ఉంటే అక్కడ బండిల్ ఆఫ్ ఫిష్లో ఇంపల్స్ కండక్షన్ దగ్గర ప్రాబ్లం ఉంది అని సూచిస్తుంది. అదొకటి.
నెక్స్ట్ ఇంకోటి మనకేం చెప్పుకున్నాము, పిఆర్ ఇంటర్వల్. అవునా, ఈ పిఆర్ ఇంటర్వల్ అవునా, పిఈకి ఆర్కి టైం ఎక్కువ తీసుకుంది అంటే గుండె స్లోగా కొట్టుకుంది అర్థం. పిఆర్ చాలా దగ్గరగా వచ్చింది అంటే గుండె ఫాస్ట్ గా కొట్టుకుంది అని అర్థము. జస్ట్ ఆ పిఆర్ బేస్ చేసుకొని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్యూటీ. ఈ క్యూఈటీ లేట్ గా వచ్చింది అంటే డిస్టెన్స్ వీటి మధ్య ఈ క్యూకి ఈ టీకి గ్యాప్ ఎక్కువ ఉంది అంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. అంటే క్యూకి టీకి ఏమంత ఇంపార్టెన్స్ అంటే క్యూ ఏం సూచిస్తుందంటే వెంట్రికల్స్ కాంట్రాక్షన్ సూచిస్తుంది. అదే టీ ఏం సూచిస్తుంది, వెంట్రికల్ రిలాక్స్ అయ్యేదని సూచిస్తుంది. అంటే ఒక గుండె కాంట్రాక్షను రిలాక్సేషను హెల్తీగా ఉంటే కరెక్ట్గా జరుగుతుంది. హెల్తీగా లేనప్పుడు ఏమైపోతుంది, ఆ కాంట్రాక్షన్ స్లోగా అవుతుంది, రిలాక్సేషను స్లోగా అవుతుంది. అప్పుడు క్యూటీ వాల్యూ ఏమైపోతుంది, చాలా దూరంగా వస్తుంది. అంటే క్యూటీ బేస్ చేసుకొని కూడా గుండె గోడ పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ వాల్యూ ఆఫ్ క్యూటీ. ఇకపోతే టీ వాల్యూ గురించి. అవునా, ఆ టీ వేవ్ పైకి లేదా ఫ్లాట్గా ఉంటే హైపర్ క్యాలిమియా కండిషన్. అంటే హైపర్ క్యాలిమియా కండిషన్ అంటే ఏంటి, బ్లడ్లో పొటాషియం లెవెల్ ఎక్కువ ఉంది. ఒకవేళ ఈ యొక్క టీ వాల్యూ పైకి ఉండకుండా కిందకు ఉన్నట్టయితే అది హైపోకాలిమియా కండిషన్. దట్స్ అబౌట్ ఈసీజీ.